రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇన్వెస్టర్లను తక్కువ టైంలోనే కోట్లకు పడగలెత్తించిన ఏకైక రంగం. అలాంటి ఇండస్ట్రీ కరోనాతో ఆగమాగమైంది. లక్షల కోట్లలో జరిగే బిజినెస్ లాక్డౌన్తో ఒక్కసారిగా ఆగిపోవడంతో ఇన్వెస్టర్లు, డెవలపర్లు తలలు పట్టుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. మోడీ ప్రభుత్వంపై రియల్ రంగం భారీ ఆశలను పెట్టుకుంది. బడ్జెట్ నుంచి భారీ ప్రయోజనాలు ఆశిస్తున్నారు వ్యాపారులు. జీఎస్టీ నుంచి హౌసింగ్ లోన్స్, రుణాలపై వడ్డీ రాయితీల వరకు ఎన్నెన్నో అంచనాలు పెట్టుకుంది రియల్ ఎస్టేట్ రంగం. 2017లో రేరా, జీఎస్టీ, డిమోనిటైజేషన్ వంటి కీలక సంస్కరణలతో ఉక్కిరిబిక్కిరైంది రియల్ ఎస్టేట్ రంగం. తిరిగి 2018లో వీటన్నింటినీ అధిగమించి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లింది. అదే స్పీడ్లో రాకెట్లో దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కరోనా బ్రేక్ వేసింది. లాక్డౌన్తో డెవలపర్లు, బిల్డర్లు కోట్లలో నష్టపోయారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో తమకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. రియల్ రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ఈ స్టేటస్ ఉంటేనే రియల్ సెక్టార్, బ్యాంక్ అండ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి సులువుగా లోన్స్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీకే లోన్లు పొందే సౌలభ్యం లభిస్తుంది. ఇలా చేయటం వల్ల రియల్ కంపెనీలతో పాటు కస్టమర్లకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు డెవలపర్లు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారులకు ఫండింగ్ వచ్చేలా చేయాలంటున్నారు. హౌసింగ్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ జనరల్ కనుక తీసుకుంటే, హౌసింగ్ అంటే మనకు ఈ పిఎంఐవై స్కీమ్స్లో వీటన్నిటిలో కూడా దాంట్లో కూడా ఇంకా కొంచెం ఈజ్ ఆఫ్ ద ఫండ్స్ ఫ్లో అనేది ఉండాలి. దో ఇట్ ఈస్ కంట్రోల్డ్ అండ్ మానిటర్డ్ అండ్ మేనేజ్డ్ బై ద పిఎంఓ ఆఫీస్. బట్ ఇంకా అంటే దాన్ని గవర్నమెంట్ వాడుకోగా కూడా ప్రైవేట్ సెక్టర్ను వాడుకునేలా కూడా చేయడం. అండ్ స్పెషలీ ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ ఏదైతే మన మిడ్ సెగ్మెంట్, అఫోర్డబుల్ సెగ్మెంట్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి ఈ సెగ్మెంట్లో చేసిన వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దగ్గర నుండి అదర్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ రంగంపై కేంద్ర బడ్జెట్లో జీఎస్టీ కూడా తగ్గించాలని కోరుతున్నారు బిల్డర్లు. సిమెంట్, స్టీల్ తో పాటు ఇతర వాటికి జీఎస్టీ ఎక్కువగా ఉందని, వాటిని తగ్గించాలని కోరుతున్నారు. సిమెంట్ కి 28% జీఎస్టీ ఉందని, దాన్ని 18%కి తీసుకురావాలంటున్నారు. అలాగే క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్ సర్వీస్లపై కూడా జీఎస్టీ తగ్గించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్లు. వన్ నేషన్, వన్ ట్యాక్స్ అంటున్న కేంద్ర ప్రభుత్వం రియల్ రంగానికి మాత్రం ల్యాండ్ కన్వర్షన్, నాలా పర్మిషన్ ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ ఫీజులు, జీఎస్టీ ఇలా అనేక పన్నులు వేయటం సరికాదంటున్నారు. అందరికీ ఇల్లు ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం నెరవేరాలంటే సర్వీస్ ట్యాక్స్ లేదా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయాలంటున్నారు. అప్పుడే సామాన్యులకు ఇళ్లు తక్కువ రేట్లో దొరుకుతాయంటున్నారు. రెరా డెఫినేషన్ ప్రకారం మేము అమ్మేది ఒక స్థిరాస్తి కాబట్టి జీఎస్టీ అనేది మొత్తం తీసేయాలి. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి జీఎస్టీ వర్తించకూడదు. వెదర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకోండి ఇమూవబుల్ ప్రాపర్టీ కింద, లేదా ఇది సర్వీస్ అనుకున్నప్పుడు మేము ఒక ఇన్వాయిస్ రేజ్ చేస్తాము, అది సేల్ కింద ట్రీట్ చేయండి, మళ్ళీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొమ్మని అడగకూడదు. ఓన్లీ వన్ ట్యాక్స్ యూ టేక్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక వన్ నేషన్, వన్ ట్యాక్స్ కింద ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కనుక ఛార్జ్ చేస్తే, జీఎస్టీ ఎగ్జంప్షన్ ఇస్తే చాలా వరకు కూడా అఫోర్డబుల్ హౌసింగ్ అనేది సామాన్యులకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు అవైలబిలిటీ ఉంటుంది. రియల్ ప్రాజెక్టులపై సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. దీని ద్వారా రియల్ ప్రాజెక్టుల టైమ్ లైన్ పెరగటమే కాకుండా రియల్ రంగం అభివృద్ధికి దోహదపడుతోంది. ఫలితంగా రియల్టర్లతో పాటు కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుందంటున్నారు. కేంద్ర బడ్జెట్లో రియల్ రంగంలో హోమ్ లోన్లు తీసుకున్న కొనుగోలుదారులకు వడ్డీ రేటులో రాయితీ పెంచుతారని భావిస్తున్నారు. హౌసింగ్ లోన్లలో వడ్డీపై విధించే పన్ను పరిమితిని ప్రభుత్వం పెంచినట్లయితే దేశవ్యాప్తంగా లక్షల మంది కొనుగోలుదారులకు ఎంతో మేలంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నామో, అక్రాస్ ఇండియా ఇట్స్ వన్ అంటే ల్యాండ్ సర్వీస్కు సంబంధించినటువంటి లిటిగేషన్స్ వీటన్నిటిని కూడా ఈ బడ్జెట్లో దానికి కొంత బడ్జెట్స్ ఇచ్చేసి వీటన్నిటిని అంటే డాక్యుమెంట్ టైటిల్స్ మీద మనకు టైటిల్ గ్యారంటీ అనేది ఒకటి కనుక తీసుకొచ్చామంటే చాలా బాగుంటుంది. అండ్ మెటీరియల్కి సంబంధించినటువంటి ప్రైస్ గ్యారంటీ అనేది ఇచ్చేస్తే మిగతా అన్ని ప్రోడక్ట్స్ మీద ఉన్నటువంటి కంట్రోల్ లాగానే దీని మీద కూడా ఉంటుంది. రియల్ రంగంలో గ్రీన్ ప్రాజెక్టుల కోసం పన్ను రాయితీలు ఇప్పించాలంటున్నారు.
ప్రస్తుతం గ్రీన్ బిల్డింగ్ నిర్మాణంపై ఖర్చు అధికంగా ఉండటంతో మెజారిటీ డెవలపర్లు పెట్టుబడి పెట్టేందుకు జంకుతున్నారు. గ్రీన్ బిల్డింగ్స్ ని ప్రోత్సహించడానికి రాయితీలు ఇస్తే బిల్డర్లు గ్రీన్ టెక్నాలజీపై దృష్టి సారించే అవకాశాలున్నాయంటున్నారు. దేశ జీడీపీలో కీ రోల్ పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందితే లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. నిర్మాణ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ కి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా పలు ప్రోగ్రామ్స్ తీసుకురావాలంటున్నారు. మౌలిక వసతుల కల్పనతో రియల్ ఎస్టేట్ రంగం కూడా లాభపడనుంది. రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్లకు సరైన రవాణా సదుపాయాలుంటే కొనుగోలుదారులు లబ్ధి పొందుతారు. ఇది డెవలపర్స్ తో పాటు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనుంది.